నేను ఇప్పుడు కీమత్ అనే ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చాను. ఇది ఏంటి అంటే నాకు కొంచెం అన్ని ఇండియన్ స్టోర్తో కంపేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం స్పేషియస్గా ఉంటుంది, ఎక్కువ వెజిటేబుల్స్ దొరుకుతాయి అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ కొంచెం కంజెస్టెడ్గా కూడా ఉండకుండా ఉంటుంది, ఏది ఎక్కడ ఉందో ఈజీగా అర్థమైపోతుంది. ఇలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా ఇవేంటి అంటే ఏ ఏ రోలో ఏవేవి ఉన్నాయని చెప్పి అలా బోర్డ్స్ పెట్టారు. ఇంకా ఇది పప్పులు అండ్ పిండి సెక్షన్, అంటే ఫ్లోర్ సెక్షన్. నేను ఇంకా రెగ్యులర్గా ఇక్కడ పెసరట్టు బ్యాటర్ తీసుకుంటాను. అది డబ్బా వచ్చేసి 500 grams ఉంటుంది, అంటే 420 rupees. నాకంటే ఇంకా ఇక్కడ ఇడ్లీ దోశ బ్యాటర్స్ కూడా ఉంటాయి, బట్ నేను అవి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి ఇక్కడ తీసుకోను. ఒక పెసరట్టు ఒకటి నాకు నచ్చుతుంది, అది తీసుకుంటా. అండ్ ఇంక ఇదంతా వచ్చేసి మిల్క్ సెక్షన్, మిల్క్ ప్రోడక్ట్ సెక్షన్. ఇంకా ఇక్కడ స్వీట్స్ అండ్ కొంచెం స్నాక్స్ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ ఇంకా నేను రెగ్యులర్గా అంటే ఎప్పుడు తీసుకునేవి ఇంకా వెజిటేబుల్స్. ఇంకా రాగానే నేను ఈ సెక్షన్కి వచ్చేస్తా. ఇవేంటి అంటే మనకి చూసారు కదా, అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి. అండ్ మనకు ఆకుకూరలు కూడా, మన తోటకూర, గోంగూర అవి కూడా దొరుకుతాయి. ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, అంటే టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి ఈ స్టోర్లో. అండ్ నేను ఫస్ట్ తీసుకునేది బెండకాయ. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీ వెజిటేబుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది బెండకాయ 1 kgకి $6, అంటే 420 రూపీస్కి కేజీ ఇది. అండ్ ఇక్కడ సొరకాయ ఏంటంటే కేజెస్ లాగా ఇస్తారు. సో 1 kg వచ్చి $2 ఉంది, అంటే మనకి 140 రూపీస్ కేజీ. అండ్ ఇంకా కరివేపాకు, కొత్తిమీర అయితే $1కి 2 వస్తాయి. అండ్ కరివేపాకు అయితే అది ఆ ప్యాకెట్ $1, అంటే 70 రూపీస్. ఇంకా లక్కీగా నాకు ఆ ప్యాకెట్లో చాలా ఎక్కువ ఉంది, బట్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది ప్యాకెట్లో. ఆ ప్యాకెట్కి 70 రూపీస్ అది. ఇంకా ఇవి దొండకాయలు వచ్చేసి మనకి $3.2కి 1 kg ఉందన్నమాట, అంటే మనకి 225 రూపీస్ కేజీ పడుతుంది. ఇంకా ఇక్కడ మ్యాంగోస్ ఆల్ సీజన్స్ దొరుకుతుంది. అండ్ అలోవెరా ఏంటంటే $1 ఇస్తే అదొకటి ఇస్తాడనమాట. ఇంకా చిల్లీ ఏంటంటే ఈ చిల్లీ కూడా చాలా కాస్ట్లీ. ఇక్కడ ఒక $7 కేజీ అది, అంటే 500 రూపీస్కి 1 kg చిల్లీ. అండ్ ఇక్కడ ఎక్కువ కాస్ట్లీ వెజిటేబుల్స్ ఏంటి అంటే ములక్కాడలు. ఇవి ఆల్మోస్ట్ మటన్ ప్రైస్ ఉంటుంది, అంటే 850 900 రూపీస్ అట్లా కేజీ ఉంటుంది. ఇంకా దాని తర్వాత బెండకాయ, అంటే ఇంకా మనకి లావు చిక్కుడుకాయ దొరుకుతుంది కదా, ఆ చిక్కుడుకాయ కాస్ట్లీ. ఇంకా ఇక్కడ కొబ్బరి బోండాలు కూడా అట్లా దొరుకుతాయి. నెక్స్ట్ ఇది బీన్స్ ఏంటంటే వేరే స్టోర్స్లో కూడా దొరుకుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా కామన్గా తింటారు బీన్స్ వేరే వాళ్ళు కూడా. సో ఇంకా ఇది జింజర్ ఏంటంటే $4 అంటే మనకి 280 రూపీస్ కేజీ. నెక్స్ట్ గార్లిక్, అంటే వెల్లుల్లి మనకి $7, అంటే 500 రూపీస్కి కేజీ ఇది. ఇంకా సో ఈ రెండు కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. జింజర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక జింజర్ కూడా చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తారు, ఇక్కడ గార్లిక్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అందరికీ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఆనియన్స్లో ఏంటి అంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి. సో మనం వైట్ ఆనియన్స్ తీసుకుంటే, రెగ్యులర్ వైట్ ఆనియన్ తీసుకుంటే 89 cents అది ఎల్బీకి. 89 cents అంటే ఎల్బీకి, అంటే 450 grams మనకి 89 cents పడుతుంది. సో 1 kgకి చూసుకుంటే $1.8, అంటే మనకి 120 రూపీస్ కేజీ పడుతుంది ఆనియన్కి. సో ఇప్పుడు చాలామందికి ఆనియన్ ప్రైస్ ఎంత అని అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా 3 kgs తీసుకుంటే ఒక ప్రైస్, 5 kgs ఇట్లా బ్యాగ్స్ ఉంటాయి. బ్యాగ్స్ తీసుకున్నప్పుడు అంటే ఎక్కడైనా అంతే కదా, కొంచెం ప్రైస్ తగ్గిపోతుంది. ఇంకా రెగ్యులర్ వైట్ ఆనియన్ ప్రైస్ చూస్తే 120 రూపీస్ కేజీ. ఇంకా వేరే డిఫరెంట్ ఆనియన్స్ కూడా ఉంటాయి, వాటికి మైనర్ డిఫరెన్స్ ఉంటుంది ప్రైజెస్లో. స్టోర్కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా ఆనియన్ ప్రైస్ ఎంతో. ఇంక ఇవన్నీ వచ్చి రవ్వ, పిండి, కొబ్బరి నూనె, చింతపండు, ఇంకా మన ఇండియన్ పచ్చళ్ళు,
బాంబినో ఇవన్నీ దొరుకుతాయి. అండ్ బాంబినో నేను ఇంట్లో ఉంది కాబట్టి ఈసారికి తీసుకోవట్లేదు. ఇవి వచ్చి ఇండియన్ గీస్, మన జిఆర్బి అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ గీస్. ఇవి గీ సెక్షన్, గీ అండ్ ఆయిల్ సెక్షన్. ఇంకా ఇది బెల్లము. ఇది వచ్చి $12 ఉంది కేజీకి. అంటే మనకి 840 రూపీస్ కేజీ ఇది. నేనేంటంటే రెగ్యులర్గా ఎప్పుడైనా స్వీట్స్ కానీ లేకుంటే మిల్క్లో నేను షుగర్ అవాయిడ్ చేసి అప్పుడప్పుడు ఇట్లా బెల్లం వేసుకొని తాగుతాను అనమాట. అది హెల్త్కి మంచిది. సో షుగర్ అవాయిడ్ చేసే వాళ్ళు, ఓన్లీ మిల్క్ తాగని వాళ్ళు అట్లా తాగొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇవేంటి అంటే మనకి కిచెన్ ఐటమ్స్, కొన్ని స్టీల్ ఐటమ్స్, వుడ్ ఐటమ్స్, అట్లా రాక్. ఇవి మనకి వేరే స్టోర్స్లో ఎక్కడ దొరకవు ఇవి. సో ఎవరైనా స్టీల్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లోనే తీసుకోవాలి. సో ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. మామూలుగా ఇండియాలో 100కి వచ్చేది ఇక్కడ 500-600 ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ ఇదేంటంటే డక్కన్ రైస్. నేను వేరే రైస్తో కంపేర్ చేసినప్పుడు నాకు ఈ రైస్ కొంచెం మంచిగా అనిపించింది. సో ఈ రైస్ వచ్చి 5 kgs బ్యాగ్. అది దానికి ఏంటంటే మనకి 130 రూపీస్కి ఒక కేజీ లాగా పడుతుంది ఆ రైస్ బ్యాగ్. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం మంచి రైస్ కావాలనుకుంటే ఇప్పటి వరకు ట్రై చేయకుంటే ఆ డక్కన్ రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న బ్యాగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే నేను వేరే ట్రై చేసిన తర్వాత నాకు ఈ రైస్ కొంచెం బెటర్గా అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఇంకా ఇదంతా ఏంటంటే మన రెడీ మిక్స్ మసాలా సెక్షన్. ఇంకా నేను బ్యాటర్, ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ ఇంట్లో చేసుకుంటా అని చెప్పాను కదా, దానికోసం ఇంకా దాల్ తీసుకుంటున్నాను, ఉరద్ దాల్. చింతపండు ఇది మనకి మామూలుగా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నది, అది అయిపోయింది, అందుకని ఈసారి తీసుకుంటున్నా. అది 500 grams ఉంది అండ్ 280 రూపీస్. అండ్ ఇంకా ఇది సోంపు, నార్మల్గా ఇంట్లో జనరల్గా యూజ్ చేసుకోవడానికి. ఇంకా ఇదంతా స్పైసెస్ సెక్షన్. అంటే కారం పొడి, పసుపు, ధనియాల పొడి, లేకుంటే గరం మసాలాలు తయారు చేసినవి ఉంటాయి కదా, సో ఆ సెక్షన్ అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ ఇండియన్ పేస్ట్లు కూడా దొరుకుతాయి అన్నీ. అండ్ ఇది మేము మెస్వాక్ తీసుకుంటున్నాము. అది నార్మల్గా ఇండియాలో ప్రైస్ 200 grams అంటే 100-150 మధ్యలో ఉంటుంది. బట్ ఇక్కడైతే కొంచెం కాస్ట్లీ ఉంది, అంటే 450 రూపీస్ వరకు ఉంది అది. జనరల్గా ఏంటి అంటే ఇలా అన్నీ దొరుకుతాయి, కాకపోతే ఏదైనా కొంచెం డబుల్, త్రిబుల్ ఇంకా ఎక్కువే కొన్ని ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఇదంతా స్నాక్స్ సెక్షన్. టీ పౌడర్స్, ఇది వచ్చి బిస్కెట్స్ సెక్షన్. ఇంకా మన ఇండియాలో దొరికే ఆల్మోస్ట్ అన్ని బిస్కెట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇదైతే ఫ్రోజన్ సెక్షన్. యాక్చువల్గా ఇక్కడ నేను నార్మల్గా చూపించడానికి ఈ సెక్షన్కి వచ్చాను, కానీ జనరల్గా అయితే అసలు రాను అండ్ నేను ప్రిఫర్ చేయను కాబట్టి ఫ్రోజన్ ఫుడ్. ఇవన్నీ ఏంటి అంటే ఇంకా రెడీ టు కుక్, రెడీ టు ఈట్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు పానీపూరి. ఇంకా ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్లో పానీపూరి కూడా దొరుకుతుంది. అంటే మనకి ఇట్లా పూరి దొరుకుతుంది, వాటిని ఏంటి అంటే మనకి రెడీ మిక్స్, వాటర్ మిక్స్ పౌడర్ కూడా దొరుకుతుంది. అది రెడీ అంటే మిక్స్ కలుపుకొని ఈ పానీపూరి మనం ఇంట్లో చేసుకొని తినవచ్చు, అలా పూరి దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మ్యాగీ వచ్చేసి అది 4 pack అనమాట. అంటే $1.99 ఉంది కదా, అది వచ్చి మనకి ఇంకా 140 రూపీస్ పడుతుంది. అండ్ ఇలా కొంచెం తక్కువ ప్రైస్ ఉన్న బిస్కెట్ ప్యాకెట్స్ ఏంటంటే సెన్సెస్లో ఇవ్వకుండా కొంచెం $1కి 2 packs, 2 బిస్కెట్ ప్యాక్స్ అన్నట్టుగా అట్లా ఇస్తారు. ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ అండ్ ఇట్లా స్వీట్స్ కూడా దొరుకుతాయి. సో
సో అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి పూజా ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ ఇంకా ఇండియన్ గ్రాసరీ షాప్లోనే తీసుకోవాలి. ఇలా కొంచెం పూజా ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇంకా ఇది ఇండియన్ గ్రాసరీ షాపింగ్ వెజిటేబుల్స్ అండ్ ప్రైజెస్. చూసారు కదా నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నాను, వేటికి ఎంత ప్రైస్ ఉంది, అండ్ ఆనియన్ ప్రైస్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో అయితే నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ నేను వేరే సూపర్ మార్కెట్లో తీసుకుంటున్నాను. అక్కడ ఎందుకు తీసుకుంటున్నాను, ఇండియన్ గ్రాసరీలో ఎందుకు తీసుకోలేదు అంటే, ఇప్పుడు మనకు కొన్ని కామన్గా యూజ్ చేసే వెజిటేబుల్స్ ఉంటాయి. అంటే కామన్గా మీన్స్ అన్ని కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, లైక్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యారెట్, టమాటోస్, ఇంకా స్పినాచ్ ఏంటంటే వీళ్ళు పాలకూర వీళ్ళు సలాడ్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇట్లాంటి వెజిటేబుల్స్ ఏంటి అంటే కొంచెం చీప్గా ఉంటాయి మన ఇండియన్ గ్రాసరీలో వాటికంటే. ఎందుకంటే ఇండియన్ గ్రాసరీలో వాటి కొన్ని ఇండియన్స్ వాళ్ళే యూజ్ చేస్తారు, బట్ ఇవి కామన్గా యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా రేర్గా దొరికేవే కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా. సో అట్లా నేను ఇక్కడ ఒక వేరే లోకల్ సూపర్ మార్కెట్కి వెళ్తాను అనమాట ఇక్కడ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ వేరే ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి. మనకి ఇండియాలో దొరకని ఫ్రూట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. లైక్ బెర్రీ ఫ్యామిలీస్ మన ఇండియాలో ఎక్కువ దొరకవు, లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అట్లాంటివి. సో అట్లాంటివి కూడా చాలా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో అందుకని ఈ మార్కెట్కి వెళ్తాను. సో అది కూడా చూసేయండి. అండ్ ఆనియన్ ప్రైస్ కూడా ఇక్కడ ఎంత ఉందో చూడండి ఒకసారి. సో అది వచ్చేసి HEB అని చెప్పి ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలా ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. నేను ప్రతిసారి ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళకుండా ఇక్కడ ఈ స్టోర్లో కూడా తీసుకుంటాను. ఇంకా ఫ్రూట్స్ అయితే అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదా, ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కువ గ్రీన్ లీవ్స్, ఇంకా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలా పర్పుల్ క్యాబేజ్, వైట్ క్యాబేజ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం తక్కువ ఉంటాయి మన ఇండియన్ గ్రాస్లో, కానీ వీళ్ళు ఎక్కువ సలాడ్స్కి యూజ్ చేస్తారు కాబట్టి ఉంటాయి. అండ్ కొత్తిమీర అయితే ఇక్కడే తక్కువ, అక్కడైతే మామూలుగా ఆల్మోస్ట్ 90 సెంట్స్కి 80 సెంట్స్కి ఒకటి ఉంటుంది, బట్ ఇక్కడైతే 30 సెంట్స్కే ఒకటి ఉంటుంది. అంటే $1కి 3 కూడా వస్తాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ టమాటోస్ కూడా కొంచెం మన ఇండియన్ స్టోర్ కన్నా ఇక్కడే కొంచెం బెటర్గా ఉంటాయి. సో నేనైతే ఫ్రూట్స్, ఇంకా లెమన్స్, కొంచెం ఇట్లాంటి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకుంటాను. సో లెమన్స్ కూడా ఏంటంటే ఇక్కడ $1కి 5 వస్తాయి. సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ లెమన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద లెమన్స్ కూడా. అండ్ ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్, ఇది కూడా కొంచెం లెమన్ ఫ్యామిలీకి చెందినదే. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఇమేజ్ తీసుకున్నా, బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు దీన్ని తిని. సో ఇక్కడ ఆనియన్ ప్రైస్ చూద్దాము. ఇక్కడ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి. ఎల్లో ఆనియన్, వైట్ ఆనియన్, రెడ్ ఆనియన్ అని చెప్పి. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికన్నా వైట్ ఆనియన్కే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ అవి ఏంటంటే బ్యాగ్స్లో ఉన్నాయి. మామూలుగా ఇక్కడ ఆనియన్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి, అంటే కేజీ లాగా. సో ఇక్కడ 2.98కి అంటే 3 LBs బ్యాగ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ $1కి 1 LB ఉంది ఇక్కడ. అంటే $2కి 1 kg, అంటే 140 రూపీస్కి కేజీ ఉంది ఇక్కడ. మన ఇండియన్ గ్రాసరీ కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది ప్రైస్. ఇంకా ఆబ్వియస్లీ మన ఇండియన్సే ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఆనియన్స్. సో ఇంకా అక్కడే కొంచెం తక్కువ ఉంది ఇక్కడతో కంపేర్ చేస్తే. ఇన్ని వెజిటేబుల్స్ దొరికిన తర్వాత కూడా మేము ఇంకా ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్ తినడం కానీ, లేకుంటే ఒకసారి వండుకొని 1 వీక్ అంతా తింటారనే డౌట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. సో ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చింది, మీ డౌట్ క్లియర్ చేసింది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకూడదు. ఇన్ కేస్ మీకు ఇట్లాంటి డౌట్ ఉన్న వాళ్ళకి, ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం, నేను లాస్ట్ ఫ్యూ వీడియోస్ నేను నా ట్రావెల్ వీడియోస్ కొన్ని చేశాను అనమాట. దాంట్లో ఏంటి అంటే
అన్ని ఫొటోస్, లొకేషన్ ఫొటోస్ నేను వీడియోలో పెట్టలేను కదా, అందుకని ఏం చేశానంటే నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ ఫాలో అయిపోయి అక్కడ చూడొచ్చు. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా ఈజీగా చూడొచ్చు. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.